ఈ పిల్లాడు ఒక దయ్యానికి పుట్టి ఉంటాడు. అతని చేతికి కేవలం 4 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఈ పిల్లాడిని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే 7 రోజుల్లోనే కోటీశ్వరులు అయిపోయేవాళ్ళు. ఈ పేద దంపతులు గత 3 నెలల నుంచి ఇంటి రెంట్ కూడా కట్టి ఉండరు. దాంతో ఈ దంపతులిద్దరూ అనాథాశ్రమానికి వెళ్లి ఆ పిల్లాడిని అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ అనాథాశ్రమం ఓనర్ కి ఈ దంపతులిద్దరూ డబ్బు కోసమే పిల్లాడిని అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారు అని తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆమె దంపతులతో ఆ పిల్లాడిని మీరు ప్రేమగా చూసుకుంటేనే మీ దగ్గరికి డబ్బు వస్తుంది అని అంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఆ పిల్లాడిని ఇంటికి తీసుకుని వెళ్లి వాళ్ళు జీవితంలో ఎప్పుడు తినని ఫుడ్ ని ఆ పిల్లాడికి పెడతారు. ఆ పిల్లాడు నిద్రపోయాక వీళ్ళిద్దరూ కూర్చొని ధనవంతులు అవ్వడానికి కలలు కంటూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి దిండు కింద కొన్ని డబ్బులు దొరుకుతాయి. ఆ డబ్బుల్ని చూసి వీళ్ళిద్దరూ ఎంతో ఆనందిస్తారు. మరుసటి రోజు నాన్న పిల్లాడి కోసం బొమ్మలు తెస్తాడు. ఆమె ఆ బిడ్డని తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమని చూసి నాన్నకి టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే ఈ పిల్లాడిని అడాప్ట్ చేసుకున్న వాళ్ళలో ఒకరు 7 రోజుల్లోనే ఖచ్చితంగా చనిపోతారు. ఈ దంపతులిద్దరూ కేవలం 7 రోజులు మాత్రమే ఆ పిల్లాడిని ప్రేమగా చూసి ధనవంతులైపోయిన తరువాత ఆ పిల్లాడిని మళ్ళీ ఆశ్రమంలో వదిలేయాలని అనుకుంటారు. కానీ 7 రోజులు అవ్వక ముందే నాన్న చనిపోతాడు. దాంతో అమ్మ చాలా బాధపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.